మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షాట్లో ఒక మంచి కథానిక హాస్యభరితంగా రాశారు. ఎవరో ఆన్లైన్లో నాకు దొరికింది, అది మీకు చదివి వినిపిస్తున్నాను. అందరం కలిసి విందాం. శివుడికి జలుబు చేసింది. నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదా, కనీసం మాతో మాట్లాడే టైం కూడా లేదు నెల నుంచి. అంతలో ఏమైంది అడుగుతూనే చెయ్యి పట్టుకుని చూసింది పార్వతీదేవి. కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది. జలుబుతో వణికిపోతున్నాడు శివుడు. నెల రోజులు బట్టి మొత్తుకుంటున్నా చెబితే విన్నారు కాదు. ఏది పడితే అది, పండ కాయ, రేషన్ చక్కెర, కల్తీ తేనె ఏమీ చూడకుండా అభిషేకాలు చేయించుకున్నారు. ఇప్పుడు అవస్థ పడుతున్నారు. పాపం భక్తులు ప్రేమతో పోస్తున్నారు కదా అని ఏమీ అనలేకపోయాను. భక్తులు ప్రేమతో కాదు, టీవీ ఛానల్లో ఏది చెబితే అది పోస్తున్నారు. వింటుంటే నాకే భయం వేస్తుంది. ఒక్కొక్క పండుకి ఒక్కొక్క బెనిఫిట్ ఇస్తారటగా మీరు అంది అమ్మవారు. నేనెప్పుడూ ఆ మాట చెప్పలేదు. భక్తితో నన్ను తలుచుకుంటే చాలు, ఈ స్కీమ్లు నావి కావు. అప్పటికి చాగంటి చేత, గరికపాటి చేత చెప్పిస్తున్నా, ఎవడూ వినిపించుకోవట్లేదు. కనీసం కన్నెర చేయొచ్చు కదా. ఆ పని కూడా చేశా. కళ్ళల్లో పోయి ఇంకాస్త మండుతున్నాయి. ఇంకా వణుకుతూనే అన్నాడు శివుడు. సర్లేండి, ఈ కాషాయం తాగండి ఇచ్చింది పార్వతి. ఇదంతా చూస్తున్న నారదుల వారు వెళ్ళి వైకుంఠంలో చెప్పాడు. వెంటనే టీవీ ఆన్ చేసిన అమ్మవారికి షాక్ తగిలింది. విశాఖ కనక మహాలక్ష్మి గుడి చూపిస్తున్నారు. పాల ప్యాకెట్లు, కుంకుమ పొట్లాలు అమ్మవారి మీదకు భక్తితో విసిరేస్తున్నారు. పాపం అది చూసి అమ్మవారు ఉక్కిరి బిక్కిరైంది. అసలే చలికాలం. అది చూసి విష్ణువు పకపక నవ్వసాగాడు. మరి సంబర పడిపోకండి, ధనుర్మాసం కూడా వస్తుంది, మాకు నవ్వే అవకాశం వస్తుంది అంటూ ఎందుకైనా మంచిది ఆ కాషాయం కొంచెం మనకు కూడా ఉంచమని చెప్పు నారద అంది మహాలక్ష్మమ్మ. భక్తితో ఇది రాసి మనకి అందించారు. ఈ రచయిత ఎవరో చాలా చక్కగా వ్యంగ్యంగా ఉన్న పాయింట్ని భక్తులందరికీ వినిపించారు. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇది కూడా అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.